కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇందాక మిత్రులందరూ చాలా చక్కగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మన పార్టీ మనుగడ సాధించాలంటే ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో అంతా గ్రామాలలో చర్చ జరుగుతూ ఉన్నది. 6 గ్యారంటీలను తీసుకొచ్చి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా ఇందాక చక్కగా చెప్పడం జరిగింది. వాటినన్నింటినీ తుంగలో దొక్కి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మరియు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఏదైతే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ గెలవాలని ఆగస్టులో రైతులందరికీ రైతు రుణమాఫీ మరియు 500 రూపాయల బోనస్ ఇస్తా అని మళ్ళొక పచ్చి అబద్ధం ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని గ్రామాలలో మనమందరం అంటే ఇక్కడ దాదాపుగా రైతు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రేపు రైతుల ఓట్లే కీలకం కాబట్టి తప్పకుండా ఈ అంశాలను తీసుకుపోయి ప్రభుత్వ వ్యతిరేకత ఓటును మన దిక్కు మలుచుకొని మన ఎంపీ అభ్యర్థికి బలమైన మెజార్టీ మన భూపాలపల్లి నుంచి ఇచ్చినట్టయితే ఇప్పుడు కార్యకర్తలు ఈ 100 రోజులలో ప్రతి ఆఫీసు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, మన నాయకత్వం ఈ రకంగా జరగడం వల్ల పోతే వాళ్ళ పాలన ఎట్లా ఉంటుంది మళ్ళా చులకన చూడడం జరుగుతూ ఉన్నది. ప్రతి కార్యకర్త ఏం చేయాలి? రేపొద్దున ఈ ఎలక్షన్ నాదనుకొని ఒక సైనికులాగా పనిచేయాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం మనం? ఎట్లా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మనమే గెలుస్తామని చెప్పి కొంచెం డీలాగా మనం పనిచేసినట్లయితే ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది. కానీ అది కాకుండా కసితో పనిచేయాలి. కసితో పనిచేస్తే రేపు ఎంపీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారు. కాబట్టి మీరందరూ పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి సువివరంగా చెప్తారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు జరిగే మే 13 జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కారు గుర్తుకు అందరూ వేయించుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తగా 1000 ఓట్లు వేయించే నాయకులు ఉన్నారు ఇక్కడ. మీరు అందరూ పనిచేసినట్టయితే మంచి మెజార్టీ వస్తుంది. కాబట్టి తప్పకుండా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. జై తెలంగాణ.